हाल ही में कुकल्ला गुजर गांव में पेरिका जाति के 3 युवकों की दुर्भाग्यवश सड़क दुर्घटना में मृत्यु हो गया। इस घटना पर प्रतिक्रिया व्यक्त करते हुए राज्य पेरिकुला संघ की महिला नेता कुंदला संध्या रानी ने अपने तेलंगाना पेरिकुला संक्षिमा सेवा समिति के सदस्यों से चर्चा की और उनसे प्रभावित परिवारों को वित्तीय सहायता प्रदान करने का अनुरोध किया। मृतक बच्चों के परिवारों की सहायता करने के उद्देश्य से तेलंगाना पेरिकुला संक्षिमा सेवा समिति के सदस्यों ने 51,000 रुपए तथा कुक कला गुडर निवासी एनआरआई पोथरजुला राधा कृष्ण के 10,000 रुपए दान किए। आज कुंडला संध्या रानी और गांव के जाति के बुजुर्गों ने इसका उद्घाटन किया। గత 20 రోజుల క్రిందట కుక్కలగూడూరు గ్రామానికి చెందినటువంటి ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. నల్లపు అవినాష్, కుదిరే సాగర్, బడుగు సాగర్ ముగ్గురు యువకులు కూడా యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు మరణించడం చాలా బాధాకరం. వారి 3 కుటుంబాలకు కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ వారికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని పెరికకుల సంఘం రాష్ట్ర కమిటీ నుండి ఈ ప్రాంతం నుండి తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి రోజునే వీరి యొక్క పరిస్థితిని పెరికకుల రాష్ట్ర సంఘానికి తెలియజేయడం జరిగింది. పెరిక కుల సంక్షేమ సమితి నుండి, ట్రస్ట్ నుండి వారికి ధైర్యాన్ని అందజేస్తూ కొంత ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరడం జరిగింది ఫోను ద్వారా. మరి ఈ 20 రోజుల వ్యవధిలో పూర్తిగా వారిని ఫాలోఅప్ చేస్తూ తప్పకుండా రాష్ట్ర సంఘం నుండి ఆ కుటుంబాలకి ధైర్యాన్ని అండగా ఉండాలని చెప్పి మరి కోరడంతో రాష్ట్ర పెరిక మహిళా అధ్యక్షురాలిగా తప్పకుండా నా వంతు బాధ్యతగా వారికి సమాచారాన్ని ఇవ్వడం, వారు స్పందించి ఇవాళ మరి మీరే వెళ్ళి నేరుగా అందించాలని 51,000 రూపాయలని వారు అందించడం జరిగింది. అలాగే ఈ గ్రామానికి చెందినటువంటి ఎన్ఆర్ఐ పోతురాజుల రాధాకిషన్ గారికి కూడా ఇక్కడి విషయాన్ని వారికి ఫోను ద్వారా చెప్పంగానే వారు ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని ఇవ్వమని చెప్పి పంపించినారు. ఇవి రెండు కూడా మరి నల్లపు అవినాష్కి 25,000 రూపాయలు, కుదిరే సాగర్ కుటుంబానికి 18,000 రూపాయలు, బడుగు సాగర్ కుటుంబానికి 18,000 రూపాయలు ఈ గ్రామానికి సంబంధించినటువంటి మా కుల పెద్దలందరి సమక్షంలో వారి కుటుంబాలకి ఈరోజు అందచేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సహకారాన్ని అందించినటువంటి రాధాకిషన్ గారికి, పెరిక సంఘం రాష్ట్ర కమిటీకి, సంక్షేమ సమితి ట్రస్టు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే పోయినటువంటి పిల్లల్ని మనం తీసుకురాలేము, వారి కుటుంబానికి మనం ఎంత చేసినా కూడా తక్కువనే. కానీ మాకంటూ మా కుల సంఘం అండగా ఉన్నది, ధైర్యాన్ని కల్పించింది అనేటువంటి ఒక వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసము, మనోధైర్యాన్ని కల్పించడం కోసం మాత్రమే ఈరోజు వారికి ఆర్థిక సహకారాన్ని అందజేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఏదైనా కుల సంఘానికి సంబంధించి అందరి సహకారంతో భవిష్యత్తు లోపల కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ముందుంటుంది పెరిక రాష్ట్ర సంక్షేమ సమితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇందులో పాల్గొన్నటువంటి కుల బాంధవులందరికీ, కుల పెద్దలందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.